కేరళలో మ్యాజిక్ ఫిగర్ 71 అయితే ప్రెసిడెంట్ యూడీఎఫ్ 86తో లీడింగ్లో కొనసాగుతుంది. ఎల్డీఎఫ్ 50, ఎన్డీఏ 4 స్థానాలతో లీడింగ్ ఫిగర్. ఇటు ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో ఆ మ్యాజిక్ ఫిగర్ని ప్రెసిడెంట్ లీడ్స్ మాత్రమే లీడ్స్లో అయితే దాటేసింది. అయితే మోస్ట్లీ యూడీఎఫ్కి ఛాన్స్ ఉన్నాయంటూ ట్రెండ్స్ అన్నీ కూడా చెప్తున్నాయి. సేమ్ అదే ట్రెండ్ను కొనసాగిస్తూ ప్రెసిడెంట్ మనకి మ్యాజిక్ ఫిగర్ను దాటేసింది యూడీఎఫ్. తమిళనాడు గురించి ఇంపార్టెంట్ అప్డేట్. టీవీకే డిఎంకేని తరుముకుంటూ వస్తోంది. ఏఐడిఎంకే పెద్దగా ప్రభావాన్ని చూపించట్లేదు, కానీ టీవీకే డిఎంకేని తరుముకుంటూ వస్తుంది. ఒకవేళ ఇదే ట్రెండ్ కొనసాగితే తమిళనాడులో విజయ్ కింగ్ మేకర్ అయ్యే పరిస్థితి వస్తే అక్కడ హంగ్ అంటే తమిళనాడులో హంగ్ ఏర్పడే అవకాశం ఉంటుందనే చర్చ కూడా జరుగుతుంది. టీవీకేకి డిఎంకేకి హోరాహోరీ ఫైట్ జరుగుతుంది. ప్రస్తుతం ఈ ట్రెండ్స్ అందించడానికి గణేష్ సిద్ధంగా ఉన్నారు. రోహిత్, మీరు అన్నట్టు కరెక్ట్ గానే ఏదైతే కింగ్ మేకర్ అన్నారో కింగ్ మేకర్ అనుకోవడానికి పోస్టల్ బ్యాలెట్ లో నియోజకవర్గాల్లో టీవీకే తన స్థానాన్ని చూస్తుంది. దాదాపు 47 స్థానాల్లో ఆధిపత్యంలో కొనసాగుతుంది. అన్నా డిఎంకే కేవలం 21 స్థానాలకే పరిమితమైంది. డిఎంకే ముందుకు దూసుకుపోతున్న 73 స్థానాల్లో కనిపిస్తుంది. కానీ ఏదైతే మనం ముందు నుంచి అనుకుంటున్న విజయ్ టీవీకే నుంచి కింగ్ మేకర్ కాబోతున్నాడు అంటున్నారో దానికి 47 స్థానాలు, అంటే డిఎంకే 73 స్థానాల్లో ఉంటే టీవీకే 47 స్థానాల్లో ఉన్నాడు. అంటే అతను ఖచ్చితంగా ఆ అధికార పార్టీ ఏదైతే ఉందో దాన్ని ప్రభావితం చేసేలాగా ఆ ఓట్ల మెజార్టీ కావచ్చు, మిగతా సీట్ల మెజార్టీ కావచ్చు, దాన్ని ఖచ్చితంగా కింగ్ మేకర్లా కనిపించేలాగా దాదాపుగా 48 స్థానాల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. ఇంపార్టెంట్ అప్డేట్. టీవీకే 50 క్రాస్ చేస్తున్నాడు గణేష్. టీవీకే 15 హాఫ్ సెంచరీని క్రాస్ చేశాడు. అంటే డిఎంకేని తరుముకుంటూ వస్తుంది టీవీకే. అవును, ఎందుకంటే డిఎంకే కేవలం 73-74 స్థానాల్లో ఉంటే టీవీకే 50 స్థానాల్లో ఉంది. అంటే కేవలం తను కింగ్ మేకర్, అంటే ముందు నుంచి మనకు కనిపిస్తుంది కింగ్ అవుతాడా కింగ్ మేకర్ అవుతాడా అనేది మనకి ఒక చర్చ అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఇదే ఉంటుంది, నిజానికి డిఎంకేకి టీవీకేకి పెద్దగా డిఫరెన్స్ లేదు. కేవలం 20 సీట్లు మాత్రమే డిఫరెన్స్ కనిపిస్తుంది. 51 టీవీకే అండ్ 73 డిఎంకే. సో టీవీకే తన ఆధిక్యాన్ని మెజార్టీని పెంచుకుంటూ వస్తుంది. ఇదే కొనసాగితే ఏంటి అంటే ఎగ్జిట్ పోల్ అంచనాలు దాదాపు అక్కడ నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? రోహిత్, ఖచ్చితంగా ఇక్కడ మనం ఇంకొక ప్యాటర్న్ చూడాల్సింది ఏంటంటే ఏదైతే పోటీ పడి నువ్వు నేను వస్తున్న అన్నా డిఎంకే కేవలం 25-30 స్థానాలకు పరిమితం అయితే 32 స్థానాలకు వెళ్తూ ఉంటే ఇక్కడ మనకి టీవీకేకి కింగ్ మేకర్ కావడానికి అన్నా డిఎంకే సహాయపడుతుందని ఒక అంచనాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కింగ్ అవడానికి సొంతంగా సింగిల్ గా పోటీ చేశాడు. మొత్తం స్థానాల్లో టీవీకే విజయ్, యూత్ టీవీకే విజయ్ వెనకే ఉన్నారు. సింగిల్ గా పోటీ చేసిన టీవీకే ప్రస్తుతం 51 స్థానాల్లో ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ఉంటే కూటమిగా వెళ్ళినటువంటి ఆ పార్టీలు 73-33 దగ్గర ఉండటాన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా చూడాలి. ఎందుకంటే ఆయన కింగ్ అవుతాడా కింగ్ మేకర్ అవుతాడని ముందు నుంచి కూడా మనకి ఒక చర్చ కనిపిస్తుంది. దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ లోన యాక్సిస్ మై ఇండియా కావచ్చు, లేకపోతే టుడే చాణక్య కావచ్చు, కీలకంగా ఇదే విషయం చెప్పి ఆయన కింగ్ అవుతాడా కింగ్ మేకర్ అవుతాడా అనేది ఇప్పుడు 51 స్థానాల్లో టీవీకే దూసుకుపోవడంతో ఆయన నిజంగానే ఇప్పటివరకు కింగ్ మేకర్గా కనిపిస్తున్నాడు. ఇంకా కొంత కొనసాగితే ఆయన కింగ్ అయ్యే అవకాశం, మరోవైపు అన్నా డిఎంకే కానీ ఏమాత్రం సహకరించినా ఆయన కింగ్ అయ్యే అవకాశం ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లో మనకు కనిపిస్తోంది. ఎందుకంటే రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు. టీవీకేకి అన్నా డిఎంకే మద్దతు ఇచ్చినా ఇవ్వచ్చు ఇలాంటి పరిస్థితి. ఎందుకంటే డిఎంకే రాకూడదు అనేది ఒక టగ్ ఆఫ్ ఫైట్ కాబట్టి అన్నా డిఎంకే హంగ్ రాబోతుందా తమిళనాడులో? మీ అంచనాలేంటి? తెలుగు రాష్ట్రాల ప్రజలుగా తమిళనాడులో ఉన్న తెలుగు వారిగా మీ అంచనాలేంటి? తమిళనాడులో హంగ్ వచ్చే అవకాశం ఉందా? ఏం జరగబోతోందని ఎర్లీ ట్రెండ్స్ లో మీరు అంచనా వేస్తున్నారు? ఒకసారి కమెంట్ చేయండి. అశోక్ ఒకసారి. కూటమిలో 3 చోట్ల బీజేపీ ఆధిక్యంలో లీడింగ్ లో ఉంది. మరోవైపు కాంగ్రెస్ ఒక ప్లేస్ లో మాత్రం లీడింగ్ లో ఉంది. ఎందుకంటే అంటే తమిళనాడు చూసినప్పుడు టీవీకేని పుదుచ్చేరిలో కూడా చూడాలి. టీవీకే పుదుచ్చేరిలో ఏంటి? టీవీకే కొంత ముందంచుంది, కానీ ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను మాత్రమే చిలుస్తుంది. ఇంతకు ముందు మాట్లాడుకున్నాం మనం. టీవీకే ప్రభావం అనేది ఖచ్చితంగా ఎన్డీఏ మీద అంత ఇంపాక్ట్ ఉండదు, దానికి లాభం చేకూరే విధంగా ఉంటుందని చెప్పుకున్నట్లు సేమ్ యాజ్ టీజ్ గా ఇప్పుడు విజయ్ ఎన్డీఏ కూటమి గెలవడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. వెస్ట్ బెంగాల్కి వెళ్లే ముందు ఇంకొకసారి తమిళనాడు, ఎందుకంటే మన పక్క రాష్ట్రం కాబట్టి మనకి తెలుగు వారికి తమిళనాడుకి విడదీయడానికి సంబంధం ఉంటుంది కాబట్టి వెరీ ఇంట్రెస్టింగ్. అక్కడ 52 టీవీకి. ఒకసారి అశోక్ దగ్గర కూడా వెళ్ళి. అశోక్, ఏమనిపిస్తోంది? టీవీకే డిఎంకేకి దగ్గరగా తరుముకుంటూ వస్తుంది. ఇందాక నుంచి మనం చూస్తున్నాం డిఎంకే 73 దగ్గర ఉంటే టీవీకే మాత్రం ఆధిక్యాన్ని 45 దగ్గర నుంచి 52 వరకు పెంచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఊహించింది సర్ప్రైజ్. ఒకవేళ ఇదే కొనసాగితే డిఎంకే డామినేట్ చేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన సర్వే రికార్డ్స్, లేకపోతే చాణక్య టుడే చాణక్య ఇచ్చిన దాని ప్రకారం నిజమవుతుందా అన్నట్టుగా ప్రస్తుతం టీవీకే దూసుకుపోతుంది. అన్ఎక్స్పెక్టెడ్ స్పీడ్ అనమాట ఇది. కాకపోతే విచిత్రం ఏంటంటే
విజయ్ పోటీ చేసిన 2 చోట్ల వెనుకంజలో ఉన్నాడు. కానీ ఆయన పార్టీ మాత్రం ఇన్ని స్థానాల్లో ముందంజలో ఉంది.